మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రాలు. ప్రేమని వాళ్ళరా, దేవుని యొక్క మహాకృప మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఇది కూడా దేవుని యొక్క కృపే, కానీ మన బలమో కాదు. అయినప్పటికీ కూడా మానవులు మత్తులై శారీరకపరమైన నిద్రమత్తులై నిద్ర సుఖం అనుభవిస్తూ ఈరోజు ఎంతోమంది అడకలో ఉంటే మనకైతే ఈ ధన్యతను కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఒక్కరూ దేవునికి దూరంగా ఉండడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. దేవునికి దూరంగా ఉండడం అనేది ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఆయన సశరీరుడిగా 33 సంవత్సరం ఈ లోకంలో జీవించింది మనకందరికీ బాగా తెలుసు. ఎందుకు జీవించాడు, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే దేవునితో సహవాసం చేయడానికి. దేవునితో మానవుడికి అభినవ సంబంధాలు కలిగి తన బిడ్డలైన మనతో ఆయన ఆనందించాలని సహవాసం చేయడానికి వచ్చాడు. కానీ ఈరోజు ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన దగ్గర అనేక సహాయాలు పొందడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక యజమానుడు కొన్ని పక్షులు సాగుతూ ఉన్నాడు. ఆ యజమానికి పక్షులు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఆ పక్షులకి మేతేస్తున్నాడు. అవి ఆనందంగా మేతేసినప్పుడు తింటూ ఉన్నాయి వచ్చి. కానీ వాటిలోకి పోయి వాటితో ఆనందించాలని ఆ యజమానుడు పక్షుల దగ్గరికి వెళ్తూ ఉంటే అవి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. యజమానుడికి ఒక కోరిక, వాటితో నేను సహవాసం చేయాలి, వాటితో నేను ఆనందించాలన్న ఆలోచన అయితే ఉంది. కానీ ఆయన ఆలోచన ఏంటో తెలుసా? అవి పక్షులు, నేను మనిషిని. వాటితో నేను సహవాసం చేయాలంటే ఇంకొకటి కావాలి. ఏంటి అంటే నేను పక్షిలాగన్నా మారాలి, లేదా అవి మనుషుల్లాగన్నా మారాలి. అవి ఎట్టా మనుషుల్లాగా మారవు, నేను పక్షిలాగా మారలేను. నా కోరిక తీరేదేం కాదు. కానీ ఆ పక్షులకి యజమానుడు అవసరం, తను వేసే ఆహారం అవసరం. కానీ అతని దగ్గరికి వస్తే లేచి పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. అతని ద్వారా ఏదో ఆపద కలుగుతుందన్న ఆలోచన వాటికి. కానీ ఈయనకేంటంటే వాటితో సహవాసం చేయాలి, వాటితో ఆనందించాలి. కానీ అతని కోరిక అలాగే ఉండిపోయింది. కానీ దేవునికి ఒక కోరిక, నేను మనుషుల మధ్యలోకి వెళ్ళి, నా ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళతో నేను సహవాసం చేయాలి అంటే ఈ మహిమ శరీరాన్ని విడిచిపెట్టి మానవ శరీరం దాల్చుకోవాలి. దేవుని స్తోత్రం. గమనించండి, నేను నా బిడ్డలైన ప్రజలతో నేను ఆనందించాలి అంటే నేను ఈ మహిమ శరీరాన్ని వెలవగలిగినప్పుడే వాడితో నేను సంతోషించగలను, వాడితో నేను సంబంధం కలిగి ఉండగలను. కాబట్టి దేవుని యొక్క వాంఛ మనతో సహజీవనం, మనతో సహవాసం, మనతో గడపాలన్న కోరికతో ఆయన ఈ లోకంలోకి మానవాతీతుడిగా వచ్చాడు మన మధ్యకి. కానీ మానవుని యొక్క ఉద్దేశము, తీర్మానం ఏంటంటే దేవుని దగ్గర నుంచి అనేక సహాయాలు పొందడానికైతే ఇష్టపడతారు. కానీ దేవుని దగ్గర ఏవేవో అనుభవించడానికి ఇష్టపడతారు. కానీ ఆరోగ్యమే కావచ్చు, ఐశ్వర్యవాదమే కావచ్చు, ఆయుష్యే కావచ్చు, అన్నీ కోరుకుంటారు. కానీ ఆయనతో సహవాసం చేయడానికి మటుకు మానవుడు ముందుకు రావట్లేదు. దేవుని కోరిక తను తానుగా తీర్చుకోవడానికి తన మహిమను విడిచి మానవుడిగా ఈ లోకంలోకి వచ్చిన ఆయన చెప్తున్నాడు, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని దగ్గర నుంచి పంపబడ్డావాడిని. మీ ప్రతి అవసరాన్ని వీటికి తీర్చడానికి మీ దగ్గరకు వచ్చాను. మీతో సహవాసం చేస్తేనే మీ అక్కర్లేంటో, మీ ఆవేదన ఏంటో నేను తెలుసుకోగలను. కాబట్టి మీ విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని అవన్నీ తీర్చడానికి మీ మధ్యకు వచ్చాను నేను అని చెప్తూ ఉన్నా. ఆయన్ని ఇబ్బంది పరచడానికి ఇష్టపడ్డామే కానీ ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాను.
ప్రియమైన వాళ్ళరా, ఏదేమైనా వాడు కూడా ఆయన ద్వేషిస్తూ ఉన్నా, దూరపరుచుకుంటూ ఉన్నా, ఆయన ఈ లోకంలోకి వచ్చి అనేక మందికి, అనేక వ్యాధిగ్రస్తులకు కావచ్చు, అనేక మంది ఇబ్బంది కలిగిన వారికి కావచ్చు, వాళ్ళ ఇబ్బందుల్లో తోడుగా ఉండి వాళ్ళ ఇబ్బందులు తొలగించి, వ్యాధుల నుంచి విడిపించి, మరణకర్మ స్థితుల నుంచి విడిపించి, మరణించిన వారిని సైతము లేపుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను దేవుని కుమారుని చెప్పడానికి కొన్ని మీరు నాకు అవసరమని చెప్పి, ఎవరు కూడా నశించిపోకూడదని చెప్పి ఆయన ఈ కార్యకలాపాలు చేస్తున్నా కూడా అనేక సహాయాలు యేసుప్రభు దగ్గర పొందుతూ ఉన్నారే కానీ ఆయన మటుకు దూరంగా ఉంచడానికి ఇష్టపడుతున్నారు. గమనించాలి. ఈరోజు మానవుని యొక్క నైజం ఎలాగుందంటే, దేవుడికి ఉన్న కోరిక ఏంటి అంటే దేవుడు మానవులతో సహవాసం చేయాలని. కానీ ప్రతి మానవుడు దేవుడు లేకుండా ఈ లోకంలో ఎవడో జీవించలేడు. కానీ దేవుణ్ణి తనలోకి రావడానికి ఇష్టపడు. ఎందుకో తెలుసా? దేవునితో ఉన్న సహవాసాన్ని ఒక దినాన మన పితరులు అయినా ఆది దంపతులు దూరం చేసుకున్నారు. ఆది దంపతులు దేవునితో ఉన్న సంబంధాన్ని, ఆ సహజీవనాన్ని, ఆ యొక్క అన్యోన్య జీవితాన్ని ఎప్పుడైతే చెరుపుకున్నారో వాళ్ళ జీవితాలు అంధకారంలోకి త్రోసివేయబడ్డాయి. ఆ యొక్క సంబంధాలు దేవునికి దూరమైపోయాయి. ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఎప్పుడైతే వాళ్ళ జీవితాలు దూరమైపోయినాయో అంధకారం వాళ్ళ బ్రతుకు ఇదైపోయింది. ఏదేమైనప్పటికీ కూడా, త్రోసివేయబడ్డప్పటికి కూడా ఆయన త్రోసివేయబడ్డావలే నీ కర్మించి అని అనుకోలేదు. కానీ నీ కొరకు నా కొరకు సశరీరుడిగా, మానవ శరీరుడిగా ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరము తిరిగి నిన్ను వెలుగులోనికి నడిపించుకోవడానికి ఆయన ఈ లోకంలోకి వెలుగై వచ్చాడు. దేవుని స్తోత్రం. అయినా ఆయన యొక్క సహవాసాన్ని, ఆయన ప్రేమని, ఆయన వెలుగుని గ్రహించకుండా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ లోకములో గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడు. కానీ ఈ లోకములో ఎంత గొప్పతనం నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ఆయన దగ్గరికి నువ్వు వెళ్లాల్సిందే. కానీ మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడంటే, ఆలోచించగలిగితే ఎంతటి ప్రేమస్వరూపుడు ఆయన. నీవు వెళ్లాల్సిన స్థలం ఆయన రాజ్యం. ఆ రాజ్యాన్ని విడిచి నీతో సహవాసం చేసి అక్కడ ఉండాలంటే నీవు నీతి తప్పకుండా బ్రతకాలి, నీతిని అనుసరించాలి, నీ పరిశుద్ధులను కాపాడుకోవాలి. అంటే పరిశుద్ధులతో సహవాసం చేసినప్పుడే నీ సహవాసం పరిశుద్ధంగా ఉంటుందని ఎరిగిన దేవుడు తన యొక్క దౌడసింహాసం, తన మహిమను విడిచి ఆ పరిశుద్ధుడు మానవ శరీరుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు గొప్పవాడు అంటున్నారు. కానీ ఆ గొప్పవాడితో సహవాసం చేయడానికి మానవుడు ఇష్టపడడం లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ దేవునితో నువ్వు సహవాసం చెయ్యాలనుకున్నప్పటికి కూడా నీవు నివసిస్తున్నది అపవాది యొక్క స్థలములో, అపవాది దొంగిలించుకున్న, అపవాది హస్తగతం చేసుకున్న ఈ స్థలములో ఉన్నావు. కాబట్టి దేవునికి నిన్ను దూరం చేయడానికి అనేక రకాలైన ప్రయోగాలు జరిగిస్తూ ఉంటాడు. అనేక రకాలుగా వాడు ప్లాన్లు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునితో సహవాసం చెయ్యాలి అంటే నువ్వు కాస్త కాకపోయినా కాస్తైనా కొంచెం ఓర్పు, ఒక సహనం, ఒక నిరీక్షణ, ఒక పట్టుదల కలిగి ఉంటేనే దేవునితో ఈ ఉదయకాల సమయంలో సహవాసం చేయడానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం. లేదనుకో అపవాది నిన్ను మత్తుని చేసి దేవునికి దూరస్తుని చేస్తాడు. ఆయనతో కొంచెం దూరంగా ఉన్న సమయంలో ఒకవేళ అపవాదిని దొంగిలించుకొని ఎత్తుకు వెళ్తాడేమో. ఆ టైంలో దేవునికి దూరంగా ఉంటే నిన్ను ఆదరించడానికి ఎవరు నీకు దరిచారు? నిన్ను ఆదరించాలన్నా, నిన్ను కృప చూపించాలన్నా, పరలోక రాజ్యానికి నీకు ప్రవేశం కలిగించాలన్నా దేవుడు ఒక్కడే సమర్థుడు. దేవుని స్తోత్రం. అనేక అద్భుతాలు చేస్తున్నప్పటికి కూడా దేవుణ్ణి విమర్శించడానికి ఇష్టపడుతున్నామే కానీ, దేవుణ్ణి ఆటంకపరచడానికి, యేసుప్రభుని ఆటంకపరచడానికి ఇష్టపడుతున్నామే కానీ మన కొరకు దిగి వచ్చిన మహనీయుడు అన్న ఆలోచన ఎంతమందికి ఉందో అర్థం కావట్లేదు. యేసుప్రభు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒక దగ్గర చిన్న కూడికి పెట్టుకుంటే ఆ కూడికి యేసుప్రభుని పిలిచారు. ఆ కూడికిలో యేసుప్రభుడు వారు ఉన్నారు. గమనిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వాక్యంలో 2వ అధ్యాయము 1 నుంచి చదువునైనా.
కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి, చాలా జాగ్రత్తగా వినాలి, పక్షవాయువు గల వారిని వరుపుతోనే దించిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమించి ఉన్నవిని పక్షవాయువు గల వారితో చెప్పాను. గమనించాలి, యేసు ప్రభు వారు ఒక కుటుంబంలో ఆరాధన జరిపిస్తూ ఉన్నాడు. ఆరాధన జరిపిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ ప్రాంతంలో ఆ కుటుంబంలో ఉన్నాడని ఎరిగి అనేక మంది వ్యాధిగ్రస్తులు వచ్చి ఉండొచ్చు. కానీ పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని నలుగురు మనుషులు మాంసంతో కూడా మోసుకొని అక్కడ తీసుకొచ్చారు. కానీ అక్కడ ఉండబడ్డ జనసంచారం చూసి ఎంతోమంది క్రిక్కిరిసి ఉన్నారు. కనీసం వాకిట్లో కూడా స్థలం లేకుండా ఆ ఇంటి చుట్టూ కూడా జనం చేరిపోయారు. గమనించాలి, ఎందుకు చేరారు వీరు అంటే, అయ్యా నాకు కూడా పరలోకాన్ని ప్రసాదించవా, నీతో సహవాసం నాకు కావాలయ్యా అన్న ఉద్దేశం కంటే కూడా ఏవేవో ఆయన దగ్గర ఆశించి శరీరానుపరమైన ఆశలు, వ్యాధిగ్రస్తులు వచ్చారు, వ్యాధి తొలగించుకొని వెళ్ళిపోతున్నారు. అలాగే కొన్ని ప్రసంగాలప్పుడు వాళ్ళ ఆకలి కలిగి ఉన్నాడని ఎదిగి వాళ్ళందరికీ ఆహారాన్ని సిద్ధపరిచి వాళ్ళు తృప్తిపరిచిన దినాలు ఎన్నో లేకపోలేదు. ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన దగ్గరకు పోతే మనకేదో శారీరకపరమైన ఆహారం సమృద్ధిగా చిక్కుతుంది, మనం ఈ లోకపరంగా సుఖపడవచ్చు అనుకుంటున్నారే. కానీ ఒక రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యం ఉంది. ఒక రోజుకి నేను అక్కడికి చేరుకోవాలి, అక్కడికి నేను చేరుకోవాలంటే ఈయనతో సహవాసం నేను చెయ్యాలి అన్న ఆలోచన అయితే ఎంతోమందికి లేదు. కానీ ఏదో సహాయాన్ని, ఏదో లబ్ధి పొందడానికి యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. ఈరోజు కూడా మందిరానికి అనేక మంది వస్తారు, కానీ ఏదో స్వార్థపూరితమైన మనసుతో వస్తున్నారు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధత నాకు కావాలి. ఆయన పరలోకపు వాసి, నేను కూడా పరలోకము నుంచి పరలోకానికి వెళ్ళాలి. దేవుని యొక్క స్వానిధ్యంలో ఉన్న ఆ యొక్క జీవితాన్ని మా పితరులు పోగొట్టుకొని అది వంశపారపర్యంగా మమ్మల్ని తరుముతూనే ఉంది. దాని నుంచి విముక్తి కలగాలి అంటే ఆయనే నాకు సమర్థుడు. ఆయన దగ్గరికి నేను వెళితే నేను పోగొట్టుకున్న ఆత్మీయ జీవితమే కాదు, కానీ ఆయనలో ఉన్న అనురాగము, ప్రేమ, ఆ వాత్సల్యత తిరిగి పొందుకోగలన్న ఆలోచన ఎంతమందికి ఉందో అర్థం కావట్లేదు. ఈరోజు మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే దేవుని యొక్క సహవాసం కొరకు, దేవుని యొక్క సహవాసం కొరకు, ఆ నీతిపరునితో సహవాసం చేయడానికి నువ్వు రాగలిగితే నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి నీ జీవితంలోకి ఆయన రావడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువు వారు ఒక మాట అంటారు, నీకేది అవసరమో నాకు తెలుసు, ఇవన్నీ నీకు కావాలని నాకు తెలుసు, కానీ ఇవన్నీ నా ద్వారా నీవు జరిగించుకోవాలి, ఈ లోకంలో జీవించినంత కాలం సుఖభోగాన్ని అనుభవించాలి అంటే నువ్వేం చేయాలో తెలియట్లేదేమో, చెప్తాను వినని చెప్పేసి ఇవన్నీ నీకు కావాలని నాకు తెలుసు, నీకేదైతే అవసరమో నీ ప్రతి అవసరం నాకు తెలుసు, కానీ మొదటగా నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు. దేవుని స్తోత్రం. నీతి రాజ్యం ఎక్కడ ఉంటుంది? నీతికరంగా బ్రతకడంలోను, దేవునితో సహవాసం చేయడంలోనూ నువ్వు నీతిపరుడు అయి ఉంటావు. కానీ లోకపరంగా ఒక పాట ఉంది, వానితో సహవాసం చేస్తే వారు వీరవుతారని. నువ్వు లోకంతో సహవాసం చేస్తే లోకానుసారంగానే బ్రతుకుతూనే ఉంటావు. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవురాలు కావచ్చు.
దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క స్వారూప్యంలోకి వస్తావు, దేవుని యొక్క గుణగణాలు నీలోకి వస్తాయి. ఈరోజు దేవునితో సహవాసం చేయడానికి ముందుకు సాగట్లేదు, కానీ లోకముతో సహవాసం చేస్తూ నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇందుని బట్టే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్నామే, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మనం ఇష్టపడడం లేదు. అలాగ నువ్వు ఇష్టపడాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఇహ పరబలలో, ఈ లోకములో పరలోకములో దేవుని యొక్క సన్నిధానములో యుగ యుగాలు నువ్వు బ్రతకాలంటే దేవుని సహవాసానికి నువ్వు అర్హులవై ఉండాలి. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి పరివర్తన కలిగి ప్రభు యొక్క సహవాసానికి రావాలో వచ్చావా అన్న ఆలోచన నీకు కావాలి. ఏదో తింటున్నావు, తిరుగుతున్నావు, సుఖిస్తున్నావు. ఎంతకాలం ఈ లోకంలో సుఖించినా ఒకరోజు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెడితే నువ్వు వేడకపోతావో ఆలోచించగలగాలి. నువ్వు వెళుతున్న గమ్యమేదో నీకు తెలుసుకోవాలి. ప్రేమని వాళ్ళరా, యేసు ప్రభు దగ్గరకు వచ్చేది ఏదో సుఖించడానికో సంతోషించడానికో, ఏదో ఈ లోక పరంగా ఏదో గడించి ఈ లోకంలో గొప్పతనంగా ఉండాలని. కానీ ప్రేమని వాళ్ళరా, తన బిడ్డలైన మనమంతా కూడా గొప్పవారిగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా ఉండాలన్నదే తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇవన్నీ జరగాలంటే ఆయనతోనూ సహవాసం చేయాలి. నీ సమస్యలు, నీ వ్యాధి బాధలు తొలగించబడాలంటే ఆయన దగ్గరకు నువ్వు రావాలి. వస్తున్నామే, కానీ దేవుడు అంటాడు, నా ప్రజలు నా దగ్గర మీదముగా వస్తునే కానీ అంతరంగం ఏడుందట ఆయనకు దూరంగా ఉంది. అంతరంగం ఏదో ఆలోచిస్తుంది. అంతరంగంలో నువ్వు ఆలోచన దేవునిదై ఉండాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ మాటకి నువ్వు లోపడాలి, ఈ మాటకి నేను కట్టుబడాలి, ఈ మాట ప్రకారం నేను బ్రతికితే నా దేవుడు తన ఈవి యావత్తు కూడా, తన ఆశీర్వాదం యావత్తు కూడా అనేక ఈవులు నాకు ప్రసాదిస్తాడన్న ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో ఉంటే ఆయన తప్పకుండా నీ జీవిత విధానాన్ని మార్చగలిగి ఒక ప్రత్యేక జీవితాన్ని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఆ కపెర్నహూములో ఒక ఇంట్లో ఆరాధన జరుగుతుంటే యేసు ప్రభు వారు ఆ ఇంట్లో బోధిస్తూ ఉంటే ఆయన అక్కడ ఉన్నాడని కోకొల్లగా జనాలు పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తారంటే అందరిలో స్వార్థం ఉంది. ఏదో గడించాలి, ఏదో అనుభవించాలి, కడుపు నిండా ఆహారం కలుగుతుంది అన్న ఉద్దేశమే, కానీ దేవుని యొక్క పరిశుద్ధత కావాలి, పరలోకం ఈ లోకంలో నేను ఎప్పటికైనా విడవాలి, పరలోకం నేను వెళ్ళాలన్న ఆలోచన అయితే, ఆ విశ్వాసం అయితే అనేక మంది ఉంది. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని నలుగురు మంచం మీద పట్టుకొని మోసుకొని వచ్చారట. గమనించాలి, మోసుకొచ్చేటప్పటికి ఆ కుటుంబం చుట్టూ ఆ ద్వారం దగ్గర కూడా వెళ్ళడానికి సందు లేకుండా, వెళ్ళడానికి వీలు కలిగినంత జనాంగము క్రిక్కిరిస్తుంటే వాళ్ళు అలాగ చూశారు. ప్రేమని వాళ్ళారా, నేనైతే అక్కడ నాకు ఒక ఆలోచన కలిగింది. ఆ వ్యక్తి అడుగుంటాడు, అయిలారా ఎలాగైనా సరే ఆయన దగ్గరికి నేను తీసుకెళ్ళిపోయి ఆయన ముట్టి ప్రార్థించేటట్టుకు నాకు సహాయం చేయమని బ్రతిమాలాడేమో. వీళ్ళకుండా విశ్వాసం కూడా బలమైందిగా ఆడ కనబరుచుకున్నాడు. చూశారు. అలాగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యక్తి అక్కడికి చేరుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలు కలగట్లేదు. కానీ అక్కడ రాస్తాడు, ఆయన ఉన్న ఇంటి పై కప్పు విప్పడానికి ప్రారంభించారు. ఇక్కడ గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం మీద దాచబడి ఉంది. పైకప్పు విప్పాలంటే ఏం చేయాలి? అది పగలగొట్టడమో ఇంకోటో చేయడమో జరుగుతుంది. కరెక్ట్గా ఆయనున్న ఆ ప్రాంతంలోనే పైకప్పు విప్పుతున్నాడంటే విప్పేటప్పుడు ఏదో ఒకటి ఆయన తల మీద, ఆయన మీద పడుద్ది. గమనించాలి, ఆయన యొక్క పరిచర్యకి ఆటంకము కలగకుండా, ఆయన మీద ఏ ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తగా భయభక్తులతో దాన్ని విప్పడం ప్రారంభించారు.
అలాగే నలుగురు పైకి వెళ్ళి ఈ వ్యక్తిని పైకి అలాగే తీసుకువెళ్ళి అలాగే మంచాన్ని తాళ్ళు కట్టి యేసుప్రభు ముందు దించడం ప్రారంభించారు. గమనించాలి, ఎంతటి బలమైన విశ్వాసం వాళ్ళలో దాగి ఉందో గమనించాలి. అలాగే యేసుప్రభు ముందు ఆ మంచాన్ని దించారు. నేనైతే అనుకుంటాను యేసుప్రభు వారికి ఆశ్చర్యం కలిగి ఉంటుందేమో. అలాగ చూశాడు, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. ఆ వ్యక్తులు ఆయన దగ్గరకు రావడానికి పడుతున్న తపన చూశాడు. ఆ యొక్క బలమైన విశ్వాసాన్ని చూసిన యేసుప్రభుల వారు వెంటనే అంటాడు, ముట్టి నీ రోగము నిన్ను విడిచిపెట్టింది పో అనలేదు, కానీ ఆ వ్యక్తి వైపు చూసి అంటాడు, సహోదరుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఒక వ్యక్తి పాపము క్షమించబడాలి అంటే, ఒక వ్యక్తి పాప విమోచన కలగాలంటే దేవుని ప్రేమలో నువ్వు నిలబడాలి. దేవుని స్తోత్రం. హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి నువ్వు రాగలిగినప్పుడు నీవు చేస్తున్న ప్రతి పాపము నుంచి విమోచన దేవుని నీకు కలుగు చేస్తాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వచ్చి ఏదో 2 పాటలు పాడి 2 ప్రార్థన చేసేసి 2 హల్లెలూయాలు కొట్టేసి నా పని అయిపోయిందిలే, నేను మంచి క్రైస్తవుని అని చెప్పుకోవచ్చేమో. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయము ఆయనతో పరివర్తన చెందాలి. దేవుని స్తోత్రం. హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి నువ్వు రావాలి. ఏదో ఆశించి రావడము కాదు, కానీ నా ప్రతి అక్కర నా తండ్రిని దేవునికి తెలుసు, నేను ఆయన దగ్గరికి పోయి ఆయన ఆరాధించాలి, నేను నా ద్వారా నా తండ్రిని దేవుడు మహిమపరచబడాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే నువ్వు వస్తావో ఊహించని కార్యాలు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు చూడగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊహించని కార్యాలు జరిగించడానికి సమర్థుడు నా యేసయ్య. ప్రేమని దేవుని బిడ్డారా, ఈ లైవ్లో వింటున్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు వాక్యం వినడం గొప్పతనము కాదు, కానీ వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించగలగాలి. వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానించగలుగుతావో నీ తప్పిదాలు యావత్తు తొలగించబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమలో కొనసాగిపోయే కృప దేవుడు మనకందరికి కలుగు చేస్తాడు. గమనించాలి, ఆ వ్యక్తిని యేసుప్రభు ముందు దించేటప్పటికీ ఆశ్చర్యచకితుడైపోయాడు. ఇంతమంది జనాంగంలోనికి రాలేని పరిస్థితిలో ఏ విధము చేతనైనా సరే ఈ వ్యక్తిని దించాలన్న బలమైన విశ్వాసము వాళ్ళకి ఉంది. నేను దించితే, నేను నా దగ్గరికి వెళితే ఆయన కళ్ళు చూస్తే నా మీద పడితే నా రోగము నన్ను విడిచిపోతుందన్న తపన ఈ వ్యక్తికి ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు యేసుప్రభువు దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆ నలుగురు లేకుండా ఈ వ్యక్తి రాలేడు. గమనించాలి, యేసుప్రభు దగ్గరికి ఈ పక్షవాయువు కలిగిన మనసులో ఉన్న వ్యక్తి రావాలంటే ఆ నలుగురు వ్యక్తులు లేకపోతే ఈ వ్యక్తి రాలేడు. కాబట్టి లోకపరంగా మనకేముంటుందంటే, చూడు ఎంతటి బలంగా వాళ్ళు ఆ కార్యం చేయకపోతే ఆడికి స్వస్థత ఎలా కలుగుద్ది. వాళ్ళని చూసి సహోదరులారా మీ యొక్క పాపాలు క్షమించబడి ఉన్నాయి అని వాళ్ళతో అనలేదు, కానీ తన ముంగిటికి వచ్చిన, తన ముందు నిలబడ్డ, తన ముందు మంచంలో పడి ఉన్న ఆ రోగగ్రస్తుని చూసి, సహోదరుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. చూడండి, ప్రయాసపడ్డ వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ మోసుకొచ్చిన ఈ వ్యక్తి, మోసుకు రాబడ్డ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వస్తాని యేసుప్రభు కనుదూసి వాడి మీద పడి, సహోదరుడా నీ పాపములు క్షమించబడ్డాయి. చూడండి ప్రేమిని మాట, ఎవరితో మాట్లాడిన మాట అన్ని లక్షల మంది క్రిక్కిరిసిన జ్వరం మీద ఆయన కనుదృష్టి, కానీ ఎవరి మీద హృదయపూర్వకంగా కనుదృష్టి పడిందంటే, హృదయపూర్వకంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించుకోవాలి, ప్రభు కనుదృష్టి నా మీద పడాలి అన్న తపన ఆ వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తిలో ఉన్న ఆతురత బట్టి వెంటనే అంటాడు, సహోదరుడా నీ పాపమును
క్షమించబడి ఉన్నాయి. అక్కడ కొంతమంది ఉంటారు. ఈరోజు కూడా చాలామంది లేకపోలేదు. ఈ మందిరాన్ని గురించి కూడా రకరకాలుగా మాట్లాడడం లేకపోలేదు. ఏ మందిరం చిన్న మందిరమా? మన మందిరానికి రమేష్ చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది. నేను ఎప్పుడైతే ఆ మాట అనుకున్న తర్వాత ఒక మాట గుర్తుకొచ్చింది. అవును, నా మార్గము ఇరుకును సంకుచితమై ఉంటుంది, లోక మార్గం విశాలమును విస్తారంగా ఉంటుంది. ఆ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే, మా మందిరం చూడు చాలా పెద్దగా విశాలం కూర్చోవచ్చు అని చెప్పిందంట ఒక ఆమె. చిన్నదో పెద్దదో ఆ మందిరం చాలు మాకు ఈ జవాబు చెప్పిందంట. అంటే గొప్పతనం అనేది మందిరాల్లో కాదు, కానీ మన మనసుల్లో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందిరాల్లో లేదు, నీ మనసులో ఉండాలి. చిన్న గొప్ప తేడా లేదు. అంతమంది అక్కడుంటే యేసు ప్రభు కనుదృష్టి ఎవరి మీద పడిందో తెలుసా? తన ముంగిడి చేరిన వాని మీద పడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. దేవుని కనుదృష్టిలో నువ్వు పడ్డప్పుడు నీ ప్రతి అతిక్రమము, నీ ప్రతి రోగము, నీ ప్రతి శాపము, ప్రతి దరిద్రత తొలగించబడి దేవుని యొక్క దీవెన తప్పకుండా నువ్వు నేను పొందగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధికి వచ్చి నీవు హృదయపూర్వకంగా ఆరాధించగలిగితే ఆరాధనకి యోగ్యుడైన దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అనేక మంది అంటున్నారు, ఈయనేంటి నీ పాపాలు క్షమించబడ్డాయి, పో, నీ పరిపెత్తుకొని వెళ్ళు అంటున్నాడు. ఈ పాపాలు క్షమించబడ్డానికి ఎవరికి సాధ్యము? ఒక దేవునికే కదా అని వాళ్ళు మనసులో అనుకుంటున్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, పాపాలు క్షమించబడిన చెప్పడం గొప్ప, లేదా నీ రోగము నుంచి విడిపించబడి నువ్వు పరిపెత్తుకొని పరిగెత్తమని చెప్పడం గొప్ప? కాబట్టి భూమి మీద మనిషి కుమారుడికి పాపాలు క్షమించే అధికారం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, అనేక అద్భుత కార్యములు యేసు ప్రభువు వారు ఈ లోకంలో చేస్తున్నప్పటికీ కూడా ఆయన దేవునిగా పరిగణించలేదు, కానీ ఆయన నేరస్థాపనను నిరికించాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు మనం చూస్తూ కూడా ఏం చేశాడు దేవుడు? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే మా బ్రతుకులు ఎలాగెందుకు అయ్యాయి అన్న ఆలోచనే కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన కనుదృష్టిలో నేను ఉండాలి, నా కష్ట నష్టాలు తెలిసి తీరుస్తాడు, కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాటలు నేను వినాలి, ఆయన కనుదృష్టిలో నేను ఉంటే చాలు, నా కష్టాలు యావత్తు తొలగించబడతాయి అన్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది ఈరోజు? ఏదో వస్తున్నాం వెళుతున్నాం అన్న ఆలోచనే కానీ నిజంగా నువ్వు పరివర్తన చెంది ఆయన దగ్గరికి నేను వెళితే చాలు, ఆయన కనుదృష్టి నా మీద పడితే చాలు, నా కష్టాలు, నా వ్యాధి బాధలు తొలగించబడతాయన్న ఆలోచనతో నువ్వు రాగలిగితే తప్పకుండా నీ ప్రతి సమస్యకి దేవుడు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అనేక మంది లేకపోలేదు. ఒక ఇంటికి వెళ్ళాం, దినేష్ మరి మేమంతా పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఒక మాట మాట్లాడితే వాళ్ళు అంటారు, ఏమ్మా ఏం మందిరానికి రాలేదంటే అవన్న మాట అంటే తెలుసా, మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం అన్నది. ఏం చేసుకుంటున్నాం ఇంట్లో? మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాం. నీ ఇంట్లో ప్రార్థన దేవుడు వింటాడమ్మా? నీ ఇంట్లో ప్రార్థన దేవుడు వినడం. దీని గల కారణం ఏదో ఉంది. మంచిదే, ఏదో ఒక మందిరానికి వెళ్ళండి, మందిరానికి రాకుండా ఉండవాకండి. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? నీ ఇంట్లోని కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చేమో. నీ ఇంట్లో చేసే ప్రార్థన వేరే, మనసు పూర్తిగా హృదయపూర్వకంగా యథార్థంగా చేసే ప్రార్థన దేవుని మందిరంలో, మనసు విప్పి మాట్లాడేది దేవుని మందిరంలో, దేవునితో నిజంగా సహవాసం జరిగేది దేవుని మందిరంలో, నీ కష్ట నష్టాలు చూసేది దేవుని మందిరంలో, నీ ఇంట్లో కాదు. దేవుని కనుదృష్టి ఉండేది ఎక్కడంటే దేవుని మందిరంలో నివసిస్తున్న ప్రతి బిడ్డ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన కనుసనలేక నేను చేరుకోవాలి, ఆయన ఎదురుగా నేను నిలవాలి, ఆయనకి నేను కనబడాలి అన్న ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో
తప్పకుండా నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రభు ఒక మాట అంటే మాట చెప్పి ముగిస్తాను. నీ వచ్చి నా సన్నిధిని వెతికిన ఎడలా, నా సన్నిధిని వెతికిన ఎడలా నన్ను నువ్వు కనుగొంటావు, నీకు నేను కనబరుచుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట్లో ఏం వెతుకుతావు? నా ఇంట్లో అది లేదు, ఇది లేదు, ఆ సమస్య, ఈ సమస్య, ఇవన్నీ వెతుకుతావు. దేవుని మందిరంలో ఏం వెతుకుతావు తెలుసా? దేవుణ్ణి వెతుకుతావు, దేవుని వాక్యాన్ని వెతుకుతావు. వాక్యాన్ని ఎప్పుడైతే వెతుకుతావో వాక్యమైన దేవుడు నీకు కనబడడానికి ఇష్టపడతాడు. అందుకంటే నువ్వు రావాలి దేవుని మందిరానికి, నువ్వు వచ్చి నన్ను వెతకాలి. నువ్వు వెతకగలిగినప్పుడు నీవు నన్ను కనుగొంటావు. ప్రయాసపడాలి. దేవుని దగ్గరికి రావాలన్న ప్రయాసని బ్రతుకులో ఉన్నప్పుడు గమనించాలి. ప్రయాసపడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన నువ్వు వెతికినప్పుడు, ఆయనలో ఏం వెతుకుతున్నావు? ఇహలోక సుఖభోగాన్ని కాదు, పరలోకపు నివాసైన ప్రభువుని వెతికితే ఆయన ఈ లోకపరంగా నీకు అన్ని సమకూర్చి జరిగించి సంతోషపరిచి ఆయన రాజ్యమును చేర్చుకునే కృపను దేవుడు నీకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన కను దృష్టి నీ మీద ఉండడానికి నువ్వు రావాలి. యాడ చేసుకుంటే లేడు ప్రార్థన అని అనుకోవచ్చు, మంచిదే, ఎక్కడైనా ఉంటాడు. మరి మందిరం ఎందుకు కట్టాడంటే నీ మతి మారి, నీ మనసు మారి నూతన పరచబడ్డానికే దేవుడు ఇక్కడ నీతో మాట్లాడతాడు. దైవ సేవకుడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ జీవితము పరివర్తన చెందుతుంది. నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. నూతన మార్గం నడిపించే కృపను దేవుడు నీకు కలుగు చేస్తాడు. నూతన ఆరోగ్యాన్ని, నూతన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు. ఈ వ్యక్తి ప్రయాసపడి మోసుకొచ్చారు, వీలు కాలేదు. సరేలే, జనాలు తగ్గిపోయిన తర్వాత ఇంకేడన్నా ఉన్నప్పుడు వెళ్ళిపోదాంలే అనుకున్నారో లేదో, వాళ్ళలో ఒక బలమైన విశ్వాసం గూడి కట్టుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెక్కించార్చాలి. అయ్యా, ఏదేమైనా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి బ్రతిమలాడుతున్నాడు. ఆయన నేను చూడాలి, ఆయన కనుదూసి నా మీద ఉంటే నా కష్ట నష్టాలు తొలగిపోతాయన్న విశ్వాసంతో ఆ వ్యక్తిని దించాడు. వెంటనే దించిన వాడిని పొగట్లేదు. దించిన వాడు వైపు చూసి బలా చాలా నమ్మకమైన వాళ్ళు రా, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళని వాళ్ళని అడగట్లేదు. కానీ ఈ చిన్న మాట గమనించాలి జాగ్రత్తగా. ఈరోజు నీవు పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట జాగ్రత్తగా వినగలిగితే ఎవరిని గణపోస్తాడో తెలుసా? దేవుడు బోధించిన బోధకుడిని కాదు, మార్పు చెందిన నిన్ను గణపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భలే బోధించావురా, నీ బోధ వల్ల నా బిడ్డ మారిందిరా అని నన్ను గణపరచుడు, దైవ సేవకుని గణపరచుడే. కానీ ఆ మాట విని నూతన పరచబడ్డా నిన్ను చూసి నీ తండ్రి అయిన దేవుడు ఆనందిస్తాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. గమనించాలి ఈ యొక్క చిన్న విషయాన్ని. ఈ వ్యక్తిని ప్రయాసపడి మోసుకొచ్చాడు మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు రా మీరు అనలేదు. వచ్చిన వ్యక్తితో అంటాడు, సహోదరుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పేరు పెట్టుకొని లేచి వెళ్ళు. ఈ అధికారము ఎవరికి ఉంది? నీ పాపాలు క్షమించబడి నేను ఒక నూతన మార్గం నడిపించే అధికారము దైవ సేవకుడికి లేదు. దైవ సేవకుల నుంచి మాట్లాడుతున్న దేవునికి ఒక్కడికే సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక దైవ సేవకుడి దగ్గరికి రావాలి, దేవునికి నువ్వు కనబడాలి. అలాగే ఎప్పుడైతే నువ్వు కనబడతావో తప్పకుండా దేవుని యొక్క దీవెన తప్పకుండా నీవు నేను పొందగలము. కాబట్టి ప్రేమని వల్ల చేతులు జోడిస్తూ ఉన్నాను. ఇక నీ మనోనేత్రం వెలిగించబడి దేవుని సన్నిధానంలోకి నువ్వు వస్తే తప్పకుండా నీ ప్రతి ఆలోచన ఎరిగి దేవుని చిత్తానుసారంగా నీ ప్రతి అవసరాన్ని తీర్చి నీతో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. ఆయన రాజ్యములో నిన్ను పాలిభాగస్వామి చేయడానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగు చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మొద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మహనీయుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవునయ్యా, మీ దగ్గర నుంచి ఏవేవో ఆశిస్తున్నామే, కానీ మీ కనుదృష్టిలో మేము ఉండాలి, మీతో సహజీవనం చెయ్యాలి, మీకు మాదిరికరంగా మేము బ్రతకాలన్న ఆలోచన అయితే మా బ్రతుకుల్లో ఉండట్లేదు ప్రభా. ఇహలోక సుఖభోగాన్ని అనుభవిస్తున్నామే, కానీ
ఇది తాత్కాలికమైందని, పరలోకములో యుగ యుగాలు జీవించే జీవితాన్ని మాకు ఇవ్వడానికి, పరమును విడిచి భూమి మీదకి వచ్చి మానవాతీతుడిగా మాతో సహవాసం చేయడానికి వచ్చావని మేము గ్రహించకుండా లోకానుసారంగా బ్రతుకుతూ అపోదిక కబద్ధ హస్తాలు చిక్కబడి ఉన్నాం ప్రభా. మాకు విమోచన విడుదల కలుగు చేసి మీ ప్రేమలో పాలుభాగస్వరమైన కృప మాకు దయచేయమని, పరలోకం మాదని మేము విశ్వసించి ప్రభా మీ కనుదృష్టిలో కనబడే కృప మాకు అందరికి కలుగు చేయమని, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యానికి ప్రభా పరిగెత్తిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. వాళ్ళ ప్రతి అవసరం మీ నామంలో తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము, ఆయన కృపా కనికరము మనకందరికీ తోడుగా ఉంచి ఆయన రాకడలో, ఆయన కృపలో, ఆయన యొక్క రాజ్యములో చేరుకొని కృపా కనికరం మనకందరికీ దేవుడు కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన